ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా అది తెచ్చిన పైపాడ వాడేసి ఇట్రా ఒకసారి. అత్తన్నా ఈ మోటార్ ఏమో పోతలేకపాయే. మొన్న చూపించిన 2 రోజులు మంచిగానే పోసింది, మళ్ళీ ఏమైంది, బంద్ అయింది. మరి ఐర్ల పాల్టా లేక మోటార్ పాల్టా? ఎట్లా ఏం చేస్తూ? కరెంట్ వాళ్ళకి చెప్తేనేమో అత్త అత్త అంటారు, వాళ్ళు అత్తలేకపాయే. ఆగో, లావణ్య ఉన్నది కదా, దాన్ని రమ్మంట. మరి మోటార్ కాడ కన్నా పోయి చూసేస్తాం. లావణ్య, వా లావణ్య. అత్తమ్మా, ఇరా ఇదా. అత్తన్నా, ఎందుకు పిలుస్తాను? పోతా మరి ఒకసారి. ఏందత్తమ్మా, ఎందుకో పిలుస్తీవి? లావణ్య, మా మోటార్ పోతలేదే. 4 వద్దుల కింద మంచిగా లేకపోతే చూపించిండే. చూపిస్తే 2 రోజులు పోసింది, ఇప్పుడు మళ్ళీ మొత్తానికే పోతలేదు. ఎట్లా ఏం చేస్తూ? మరి కాలువల మోటార్ ఉన్నది కదా, ఇద్దరం పోయి దిగి చూద్దామని. అది ఎట్లున్నదో ఏమో, మరి ఏమన్నా ఇరికిందా అందులో. అమ్మో, కాలువలకు దిగుడు అత్తమ్మా. ఇద్దరం ఆడలు ఏమని దిగుతాం, ఏమని ఎక్కుతాం. ఎవరైనా మొగోళ్ళని పిలిస్తే వాళ్ళకైతే అన్నెరిక, వాళ్ళు చూస్తారు. ఎవరన్నా మొగోళ్ళు ఉన్నారేమో చూద్దాం, ఆగు. ఎవ్వరు లేరు కదా అత్తమ్మ. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లనే? నీళ్లు వారకపోతే పొలం ఎండిపోదానే? అగు అత్తమ్మ, పొలంలా మీ అల్లుడు శివ కనబడతాడు. ఓసారి విలువపోయినావు, వచ్చి చూస్తుండే కదా. అబ్బో, మా అల్లుడు ఆనే లావణ్య. మా అల్లునితో మాట్లాడక 6 నెలలు అవుతుంది. ఊళ్ళు ఉన్నట్టే గాని ముఖం చూడ నోసుకుంటలేను, మాట్లాడు నోసుకుంటలేను. నా బిడ్డతో మాట్లాడక ఎన్నొద్దులు ఆయనో ఏమో. ఆయన అచ్చుటోడు కాదు, చూసేటోడు కాదే. అట్లంటే ఎట్లా అత్తమ్మ? పక్క పంటి పొలమేనా, నువ్వు పోయి విలువ ఒకసారి. ఎందుకు రాడు? మాట్లాడు. అదే లావణ్య, ఆయన రాడు, మాట్లాడాడు నాతోని. అల్లుని నేనేం అన్నది లేదు, ఏం లేదు. ఆయన ఏం మనసులో పెట్టుకున్నాడో ఏమోనే, అట్టట్టుగానే నాతో మాట బంద్ చేసిండు. గా నడుమ నా బిడ్డకు పానం మంచిగా లేకపోతే వాళ్ళ ఇంటికి పోయినా చూడటానికి నా బిడ్డను. నా మీద కోపం నా బిడ్డ మీద చూపించిండే. ఆయన మాట్లాడిన మాటలకు ఇంతవరకు అలా గల్మ దొక్కలే నేను. ఏంది, ఎందుకో పిలిచినావు? ఈ కింది మళ్ళీ గడ్డున్నది, కలుమని చెప్తే అనే ఏం చెప్తాను? అలా నీళ్ళు ఎక్కడున్నాయని కలవాలి? నీళ్లు లేని గడ్డెట్లా కలవత్తది చెప్పు నువ్వే. మన బావిలో నీళ్లు పెడదామంటే అన్ని దంగిపోయాయి, నీళ్లు కూడా ఉడతలేవు. ఈ నీళ్లు పెట్టని వరి కలవరాదా? ఏం చేద్దామంటావే సప్న? చేసేదేమున్నది, ఇంకా రాజకుమార్ అన్నను ఒకసారి నీళ్ళు అడిగి చూడరాదు. అలా బాయిలు ఉన్నాయి కదా, ఒకవేళ ఇత్తానంటే పైపులు చాపుకుందాం, ఆ నీళ్లు వారిద్దాం. అంతే అంటావా? సరే, ఒకసారి అడిగి చూస్తుంది. మరి అడిగి చూడు, మనోరు మన దగ్గర పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? అన్ననైతే ఒకసారి అడుగు. ఏందే ఎటో చూస్తున్నావు? ఏం లేదు, మా అమ్మ చేన్లకు వచ్చినట్టున్నది. అది ఏం చెప్తాందాడా? ఏం చెప్తే నీకెందుకే? వచ్చిన పని ఉన్నాడా? సరే, మా అత్తమ్మ లావణ్యక్కతోనేమో మాట్లాడుతుంది.
ఆయన ఏం మాట్లాడుకుంటే నాకేంది, నా పని నాకే ఉండేది. స్వప్న, ఆ నీకు గుడిచెలకు పోయి నీళ్ళు తాగేస్తానే. నేను కూడా వస్తానా. ఇప్పుడు అట్లా అంటే ఎట్లా అత్తమ్మా మరి? ఎట్లే ఉన్నది, ఇంకా నర్సన్నని రమ్మంట, లేకపోతే గా లచ్చన్నని రమ్మంట. సరే. పో, పని చేసుకో పో. ఏ వీటికి బీరిపోతున్నావు అట్లా? పో రాజన్న దగ్గరకు పోయి నీళ్ళు ఇత్తలు అడిగిరా పో. అవుగా, నువ్వు నాకు ఇగ్రని చెప్పేదాని అయినావే. ఆ నువ్వైతే నన్ను ఎన్నైనా నచ్చు, నేను మాత్రం నిన్నేమనద్దు, ఏం చెప్పద్దు. దీర్ఘించిన కాడికి మాజాలు కానీ నువ్వైతే ఇక్కడ కూసో, నేను వచ్చేదాకా. సరే పోయిరా పో. కూసోపోతే నేనేటు పోతా. అవ్వా. జల్లిరా. సరే సరే. ఈ నచ్చదాకా అట్టిగుండి నేనేం చెప్తా. ఇక మన పల్లె మాటలు ఛానల్లా కొత్త కొత్త వీడియోలు పెడతారు. వాళ్ళు మళ్ళీ ఏమైనా కొత్త వీడియో పెట్టిర్రో సుత్తా. మెల్లగా దిగు బిడ్డ, మెల్లగా. సరే సరే చిన్నమ్మ. ఏ చిన్నమ్మ, ఏంది బిడ్డ? ఈ ఫుట్బాల్ కు నాసు బాగా తట్టింది, ఇదంతా తీయాలి. అయ్యో బిడ్డ, మెల్లగా తీ బాంచను, తీ తీ బిడ్డ, బాంచను పుణ్యం ఉంటుంది, తీ. సరే సరే నేను తీస్తా గానీ నువ్వైతే స్టార్టెడ్ కాడికి పో. సరే బిడ్డ, పోతాను. నేను పిలిచినప్పుడు మోటార్ అయ్యి. ఎత్తా. నాసంతా తీసేసిన చిన్నమ్మ, బాగా తట్టింది నాసు. మోటార్ ఒత్తినావు కదా. వస్తున్నా బిడ్డ, పోతానే. పోతుంది ఇక, ఏం కాదు. నువ్వు మోటార్ ఖరాబ్ అయిందంటే అది పడుతుంది, ఏం కాలే. అయ్యో, నాకేం ఎరక బిడ్డ, నేను ఐర్ల ఫాల్టో లేకపోతే మోటార్ ఫాల్టో అనుకుంటి. అదే నాకు తెలియక మరి అటు పోయా. రాజ్కుమార్, ఏంది బావా? రాజ్కుమారు, మా కింది మడికి నీళ్లు సరిపోతలేవు, కొన్ని నీళ్ళు ఇస్తావా మీ బాయిలై? ఎందుకు మీ బావిలో నీళ్ళు లేవా? ఏ బాయ్ అంతా ఎండిపోయినట్టు అయింది, ఊట కూడా ఊరతలేదు, కొద్దిసేపు ఇయ్యరాదు. సరే పెట్టుకో మరి ఇవాళ ఒకరోజు. మరి అన్న మోటార్ ఇట్లా ఖరాబ్ అయితే నీదే బాధ్యత. సరే సరే. ఏంది నువ్వు అంటది మా అత్త? ఏ నీగడ పొలంలో ఉన్నా వచ్చి మోటార్ పోతలేదు, మోటార్ ఖరాబ్ అయింది కొడుక సూతుదా అని పిలిచింది. వచ్చి చూశారుగా ఫుట్బాల్కి అంతా నాసు తట్టింది, నాసంతా తీసినాం. తీసినావా అదంతా? మరి తీసిన నీళ్ళు అయితే కొన్ని. సరే ఇవాళ పెట్టుకో, మళ్ళీ రేపు నేను పెట్టుకోవాలి. సరే సరే, నాకు కొద్దిసేపు అయితే అయిపోయి పారుతుంది, అది అలా సరే. కలుపు తీయాలి, అంత గడ్డి ఉన్నది. సరే సార్, మోటార్ అయితే పైలం మరి. సరే. గిలావన్నీ వదిలిట పోతుంది కదా. మా అమ్మతోటి మాట్లాడింది, మా అమ్మ ఎందుకు వచ్చిందో అడుగుదాం. ఓ వదినే, ఏందమ్మా? ఒకసారి రా. అత్తన్నా. అబ్బా, చింత చెట్టు కింద చల్లగా మంచిగా కూర్చున్నావా? పొలంలో అటు ఇటు చూసిన,
నువ్వు కనబడలేవని చక్కగా పోతాన్నా. శివ పనున్నదని ఇక రాజన్న దగ్గరికి వేయండు వదినే. ఎండ బాగా కొడుతుంది, ఇక పొలంలో ఏం చేయాలని చెట్టు కింద కచ్చి కూర్చున్నా. అవును గాని మా అమ్మ ఎందుకో పిలిచింది వదినే, ఏందట? మీ అమ్మోళ్ళ మోటార్ పోతలేదని బాగా బాధపడ్డది. ఎవరన్నా ఉన్నారో మోటార్ చూస్తారో అని బాగా దల్లాడింది. నేనే అన్నా, మీ అల్లుడు ఉన్నాడు కదా, పోయి రమ్మని పోయిను చూస్తాడు అంటే, అబ్బో నేను పోవన్నా, పోనంటే పోను, అడగనంటే అడగను అని అన్నది. మరి నువ్వైనా ఒకసారి చెప్పపోయినా మీ శివకు. అమ్మో, నేను చెప్పన్నా? నేను చెప్తే ఏమని ఉన్నదా? పచ్చిగడ్డి మీద అగ్గేసినట్టు బగ్గు అంటాడు. అసలు ఆయన ఎందుకు మాట్లాడతలేడో, ఎందుకు పోతలేడో ఏం తెలియదు వదినే. ఓనాడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చింది. మా అమ్మ మీద కోపం నా మీద తీసిండు. ఆయన అన్న మాటలకు మా అమ్మ బాగా బాధపడ్డది. మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా లేదు, పోయింది. మీరు ఊళ్ళు ఉన్నట్టేనే, పక్కపంటి ఇల్లేనే, పక్కపంటి పొలమేనే. మీరు మొఖాలు చూసుకోనంతగా ఏం నొల్లులైనాయి మీకు? లొల్లెక్కడిది వదినే? లొల్లి లేదు, ఏం లేదు. ఆయన మా అమ్మని ఏమనలేదు, మా అమ్మ ఆయనని ఏమనలేదు. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటలేరో నాకు కూడా తెలియదు. మరి మంది మాటలకు ఏమన్నా మనసు ఇరిగిందా, లేకపోతే వాళ్ళ మనసులో ఏమన్నా పడ్డదా? నాకే ఏం అర్థమైతలేదు వదినే. కన్న తల్లిని గట్టిగా రాదు, కట్టుకున్నోడిని గట్టిగా రాదు. వాళ్ళిద్దరి మధ్యలో నేను బాధపడతాన్నా. ఎవరి మనసులో ఏముందో గాని మీ అమ్మ బాగా భయపడుతుంది. మోటార్ చూపిస్తానని అటు పోయింది, నేను ఇటు వస్తాను. గదే వదినే, నీ దగ్గరకు వచ్చింది కదా, మరి ఏం మాట్లాడిందా అని అడుగుదామనే పిలిచిన. ఏదన్నా మంచి చెడు ఉంటే నీకే చెప్పుకుంటది కదా వదినే, అందుకే నిన్ను పిలిచి అడుగుతాన్నా. సరే నేను పోయేస్తా మరి. సరే. అయ్యో ఓ సురేష్ ఆగుతమ్మి. నేను పైసలు ఇచ్చి ఏడాది దాటిపోయింది. 2-3 సార్లు ఆ పైసల కోసం ఇంటికి అత్తి నువ్వేం సప్పుడు చేయకపోతివి. తమ్ముడు గా పైసలు ఇయ్యరాదు, నీ ఆపతికి ఇచ్చిన, ఇప్పుడు నాకు ఆపత్తి ఉన్నదా, పైసలు ఇయ్యరాదు. నీకు ఇయ్యడానికి నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. అయ్యో గట్లంటే వేంద్రా తమ్మి, నీకు అక్కర ఉందంటే ఇత్తి, ఇప్పుడు నా అవసరానికి ఇయ్యవా? 1 రూపాయ 2 రూపాయల, 1,00,000 రూపాయలు ఏడాది పొద్దు ఆగిన, ఇంకా ఆగుతారా చెప్పు? ఇంత తీయరాక ఏమో రోడ్డు నిలబెట్టాడు కాబట్టి చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు? అయ్యో గట్ల కాదు తమ్మి, నాకు అవసరం ఉన్నదని అడుగుతాన్రా. ఉంటే ఇత్తా, లేకపోతే లేదు. నువ్వు ఏం చేస్తావు? నీతోటి ఏమవుతుంది? అగో నా పైసలు. ఆగోలేదు గిగలేదు, నేను పైసలు ఇయ్యను. ఏం చేసుకుంటావు? నీతోటి ఏమవుతుంది? చెప్పకపోయే వాళ్ళకన్నా. ఏమైంది? ఏమో రోడ్ మీద ఏడ్చుకుంటూ వచ్చినావట. ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చినావు? నువ్వు ఏడ్చుకుంటూ పోతానవని మా చిన్న పోరాడు చెప్తే నేను ఉరికత్తి. బిడ్డింటికి ఇట్లా పోయినావా? వాళ్ళు ఇట్లా ఏమన్నా అన్నారా? వాళ్ళు మాట్లాడతలేరని బాధపడతానవా? ఏమన్నారు అత్తమ్మ? చెప్పు, ఎందుకు ఎడతావు? చెప్పత్తమ్మా. నేను నా రెక్కల కట్టం చేసి నా పైసలన్నీ ఇక సురేష్ తమ్మునికి ఇచ్చిన. అక్క నాకు ఆపతున్నది, నా ఇంట్లో మంచిగా లేదు, అది ఇది అని చెప్తే ఏమో ఆపత ఎట్లుంటుందో అని పైసలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు తమ్ముడు పైసలు ఇవ్వని పైసలు అడిగితే నా దగ్గర పైసలు లేవు, ఏం చేస్తావో చేసుకోబో అని మాట్లాడతాను. నా బిడ్డ ఊళ్ళుంటే నా అల్లుడు ఆపతికి సంపదికి అక్కరకు ముందట ఉంటాడు అనుకున్నా. కానీ ఇప్పుడు గిసోంటి టైంలో ఏం చెప్పరాకుండా అయిపోయింది. ఏ ఆపద చెప్పరాకుండా అయింది, ఏ బాధ చెప్పుకోరాకుండా అయింది నా బాధ. ఎన్నడు ఒక్క మాట అనలేదు, నా అల్లుడికి ఏం తక్కువ చేయలేదు.
ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతలేడు, అసలు ఏం మనసులో పెట్టుకున్నాడు నాకేమో. ఏడవకత్తమ్మ. ఏడవకపోతే ఏం చేయండి లావణ్య? నా ఇంటికి అచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరని, నన్ను చూసుకునటానికి అరుచుకునటానికి ఎవరు లేరని మంది ముందట ఇల్లు తక్కువతనమైన. నువ్వన్నది కూడా నిజమే అత్తమ్మ. నీకు వెనక ముందు ఎవరు లేరని నిన్ను చూస్తే ఎవరు భయపడతలేరు ఊర్లే. నువ్వేం బాధపడకత్తమ్మ. నీ రెక్కల కష్టం తిన్నాడు, వాడు ఏం బాగుపడతాడు? ఏం బాగుపడాడు. నీ ఇంటికి నీ బిడ్డ అల్లుడు వస్తారు, పైసలు కూడా వస్తాయి. అయినా కొన్ని రోజులు ఎన్నెలా, కొన్ని రోజులు అమాస, ఇట్లా ఎన్ని రోజులని బాధపడతావు? అన్ని రోజులు ఒకటే లెక్క ఉండే. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా కూసోకు, సరేనా? పో ఇంట్లోకి పోయి ఇంత బుక్కడంత తినిపో. నువ్వు ఏడుతున్నావని నా కొడుకు చెప్పిన తర్వాత మనసు ఆక ఉరుక్కుంటూ వచ్చిన. ఇట్లా ఏడ్చుకుంటా కూసోకు, సరేనా? పో తినిపో, బుక్కడంత తిన్నావో లేదో. స్వప్న, స్వప్న ఉన్నావా? ఎవరు? అగో వదినే, ఏం నాన్న నిల్చున్నావు? లోపట్రా రా వదినే, కూసో. నవ్వకు. ఏ కూసుడు ఎందుకు? ఏంది వదినే, గంట ఎగిరిత మీద ఉన్నావా? కూసోనంటాను. ఎటు పోయేస్తాను? నేను మీ అమ్మ దగ్గరికి పోయేస్తానా. అమ్మ దగ్గరకు పోయేస్తానవా? అమ్మ మంచిగానే ఉంది కదా? ఏం మంచిగా ఉండడో ఏమో, అత్తమ్మ పరిస్థితి ఏం మంచిగా లేదు. అగో ఏంది వదినే గట్లంటాను? ఏమైంది అమ్మకు? అత్తమ్మది అందరుండి ఎవరు లేని బతికాయి. మీరు కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఏమో, నేను చెప్పే తీరుగా చెప్పిన, ఇక మీ ఇష్టం. అత్తమ్మని చూస్తే నాకైతే బాగా బాధ అనిపించింది. మీరు ఆమెను అట్లా బాధ పెట్టకుర్రి. శివన్నకి చెప్పి ఏదో ఒకటి చెయ్యిర్రి, సరేనా? నేను పోయేస్తా మరి. ఏంది శివ ఇట్లా బండి అడ్డం పెట్టిన రోడ్డు మీద? నేను మంచి మాటకే మంచోని, మాట తేడాస్తే తెలుసుగా. పొద్దున మా అత్తమ్మతోనే అన్నమాట. నేనేమన్నా శివ? అవసరానికి పైసలు తీసుకుంటావు, ఇచ్చిన మాట తప్పుతావు, మీదికెళ్ళి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటావా? మాట తప్పి పానం తీసుకుంటావా? పైసలు ఇచ్చి విలువ కాపాడుకుంటావా? చెప్పు. నాకు అర్థమైంది శివ. ఒక్క వారం రోజులు టైం నేను పైసలు తీసుకొచ్చి అత్తమ్మకి అప్ప చెప్తా. మా అత్తమ్మకి ఎవరు లేరనుకుంటాను ఏంది? నన్ను మర్చిపోయినావా? మంచి మాటకే మంచోని, మాట తేడాస్తే వేరే ఉంటుంది మనతోటి, తెలుసు కదా. వారం రోజులు టైం ఇస్తున్నా. అర్థమైందా? అర్థమైంది శివ. అమ్మా బుజ్జి, వచ్చినవా బిడ్డ?
రాకుంటే ఎటు పోతామే? నా ముఖం చూస్తావో చూడవో, నా ఇంటికి అత్తవో రావో అనుకున్నానే బిడ్డ. అల్లునికి నా మీద ఎందుకు కోపం వచ్చిందో, నా మీద కోపం ఎందుకు పెంచుకున్నాడో, అల్లునికి నేను ఏం తక్కువ చేసినా, ఎక్కడ చిన్నతనం చేసినా, ఎందుకు నాతో మాట్లాడతలేదు? అమ్మ, అల్లునికి నువ్వేదో తక్కువ చేసినవని కాదు, చిన్నతనంగా చూసినవని కాదే. మరి ఎందుకు మాట్లాడతలేడు? చెప్పు బిడ్డ, ఎందుకు మాట్లాడతలేవు నాతోని? నీకేమన్నా పెట్టుబోతులలో తక్కువ పెట్టినా? అల్లుడు మాట్లాడవేంది బిడ్డ? నిన్నెక్కడైనా చిన్నతనం చేసిందా? గిన్నొద్దులు నాతో మాట్లాడకుండా ఎట్లున్నారు బిడ్డ? అమ్మ, ఆయన మంది చెప్పిన మాటలకు మనసు మార్చుకొని అపోహపోయి అనుమానం పెట్టుకున్నాడే. ఇన్ని రోజులు నన్ను మాట్లాడనీయలేదు, ఆయన మాట్లాడలేదు. ఏంది బిడ్డ, మంది మాటలు పట్టుకొని అనుమానం పెంచుకున్నావా? ఎందుకు బిడ్డ? ఊళ్ళో పిల్లని చేసుకున్నందుకు అత్తగారి ఇల్లైనా నా ఇల్లైనా ఒక్కటే అనుకున్నా. అట్లా అనుకున్నా కాబట్టే ఒక కొడుకు లెక్క మీరు ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ వచ్చిన. అట్లా పనులు చేసుకుంటూ వచ్చినందుకు అత్త చెప్పు చేతలలో ఉంటాడని చెప్పుకుంటూ వచ్చినవాట. అయ్యో బిడ్డ, ఏందయ్యా గట్లా మాట్లాడతాను? నేను చెప్పుడేంది? నేనెందుకు చెప్తానే బిడ్డ? మంది చెప్పిన మాటలకు అనుమానం పెట్టుకుంటావా బిడ్డ? ఆ మాటలన్నీ ఓర్వలకి చెప్పిరని నాకు స్వప్న చెప్పేదాకా తెలియలే అత్తమ్మ. ఆ మాట నా చెవిన పడ్డప్పుడే మిమ్మల్ని నిలదీస్తే ఇంతదాకా రాకపోవత్తమ్మ. నా మనసులో నేనే పెట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టిన అత్తమ్మ. అత్తమ్మ, నీకు పొద్దున్నే చెప్పిన కదా అన్ని రోజులు ఒక తీరు ఉండయని. నీ బిడ్డ అల్లుడు అత్తరు, నీతోటి మాట్లాడతారు, నీ పైసలు ఎటు పోవని చెప్పిందా? చెప్పినట్టే జరిగింది. అవునే లావణ్య. అమ్మ, నువ్వు బాధపడ్డదంతా వదిన ఇంటికి వచ్చి చెప్పిందే. వదిన చెప్పినాక నాకు అస్సలు మనసున పట్టలే. అల్లుడిని కూర్చుండబెట్టి మాట్లాడినా. అసలు అల్లుడి మనసులో ఏముందో తెలుసుకోవాలని మాట్లాడితే అల్లుడి మనసులో ఉన్నదంతా చెప్పిండే. అల్లుడు అనుకునేదంతా తప్పని నేను అర్థమయ్యేటట్టు చెప్పిండే. అమ్మ, ఆ సురేష్ అన్న నువ్వు పైసలు అడిగితే నీకెవరున్నారు, నువ్వు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో, పైసలు ఇత్తా లేకుండా లేదన్నాడేమో కదనే. నీ అల్లుడు పోయి మాట్లాడచ్చిండు, వారం రోజులల్లా పైసలు ఇస్తా అన్నాడట. నువ్వు పైసల గురించి ఏం రంది పెట్టుకోకు బిడ్డ. నాకు మీరుంటేనే ధైర్యం, మీరుంటేనే బలం కాదు. ఊళ్ళే అల్లుడు బిడ్డ నా కళ్ళ ముందు ఉంటారని నేను ఆశపడి లగ్గం చేసిన. అల్లుడు నువ్వు మంది మాటలు పట్టుకుని నన్ను బాధ పెడుతుంది. పొరపాటు అయింది అత్తమ్మ. అయ్యో అట్లా అనకు బిడ్డ. ఇవన్నీ మనసులో పెట్టుకోకు, ఇక నుంచి మంచిగా చూసుకుందాం. సరే బిడ్డ, ఇప్పుడన్నా ఇంట్లోకి రాను. రాకపోతే ఎటు పోతామే అత్తం.